తెలంగాణ విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో నిజామాబాద్ జిల్లాలో రవాణా శాఖ ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ స్కూల్ బస్సులపై జిల్లా రవాణా శాఖ అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు, వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, అలాగే భద్రతా ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. పిల్లలను స్కూల్ బస్సుల్లో పంపే ముందు వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్ను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు స్పష్టం చేశారు. అలాగే వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను పాఠశాల యాజమాన్యం లేదా డ్రైవర్ల వద్ద నుంచి తప్పనిసరిగా అడిగి తీసుకోవాలని తల్లిదండ్రులకు పలు సూచనలు జారీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా పొద్దున స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. మన జిల్లా వ్యాప్తంగా మొత్తం 844 వెహికల్కు బస్సులకు గాను 690 వెహికల్ వరకు ఫిట్నెస్ అయి ఉన్నాయి. మిగతా 144 బండ్లు అవి కొన్ని 15 దాటినవి ఉన్నాయి కనుక కొన్ని రాలేదు. ఒకవేళ వస్తే అవి కూడా మేము ఫిట్నెస్ లేని కారణంగా బండి సీజ్ చేయడం జరుగుతుంది. సార్, అంటే చెకింగ్ చేశారు కదా, ఇప్పటివరకు మన పరిమితి గురించి ఆటోలు కానీ పిల్లలు కానీ సీటింగ్ కెపాసిటీ అంతా కూడా పిల్లలు లేదు, చాలా తక్కువ మంది పోయారు. 40-50 బండ్లు ఆపితే దాంట్లో 2 కేసులు దొరికినాయి. అవి కూడా మామూలు చిన్న కేసులే దొరికినాయి. అంటే ఫిట్నెస్ ఉన్నాయి. ఇక వేరే కొన్ని యూనిఫామ్లు వాటికి 2 కేసులు రాయడం జరిగింది.